కారుమూరి వెంకటరెడ్డి, నేను గతంలో కూడా చెప్పా, వీడు కారు కోతల వెంకటరెడ్డి. ఎంతసేపు ఉన్న మీడియా ముందుకు వచ్చి సొల్లు మాట్లాడటం తప్ప నుంచి సబ్జెక్ట్ మాట్లాడటం చేతగానే ఒక సన్నాసి. ఆయన మాట్లాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ రామ్మోహన్ నాయుడు మీద ఆయన టిక్టాక్లో రీల్స్ చేసుకుంటాడంట. ఇంకొక ఆయన గంజాయి బ్యాచ్ని వెనకేసుకొని తిరిగి ఇళ్ళ మీద దాడి చేపిస్తాడంట. ఇది మనోడు మాట్లాడిన మాట. అంతేకాకుండా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా చెప్తున్నా, ఈ హార్పిక్ రెడ్డి గారికి, అదే మీ ఎడ్డి చరిత్ర క్లీన్ చేయడానికి నువ్వు 4-5 హార్పిక్ బాటిల్స్ వేసి క్లీన్ చేసినా కూడా మీ ఎడ్డి గారి చరిత్ర క్లీన్ చేయలేడు. అసలు ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. మీరందరూ కూడా వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి వెధవలకి సరైన సమాధానం చెప్పాలంటే మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఎడ్డిగాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. హార్పిక్ రెడ్డి గాడు, నేను గతంలో కూడా చెప్పా, వీడికి సబ్జెక్ట్ లేదు, అసలు నాలెడ్జీ లేదు అని చెప్పా. సో ఇప్పుడు తాజాగా ఆ విషయం మన ముందు ప్రూవ్ అవుతుంది, చూడండి. రామ్మోహన్ నాయుడు గారి మీద కూడా వాళ్ళు చేసినటువంటి ఇది ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు ఈ నివేదిక రాకముందే, అజిత్ పవార్ గారు ఏదైతే విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి నివేదిక రాకముందే ఆయన పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పటం నిజంగా కూడా దేనికి సంకేతం అంటే విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించినటువంటి ఫ్లైట్ కాబట్టి అందుకనే ముందు ఇది విమాన ప్రమాదం వాళ్ళు డిసైడ్ చేశాడు రామ్మోహన్ నాయుడు. మరి ఈయన రీల్స్ చేస్తా డిసైడ్ చేశాడు, డాన్స్ చేస్తా డిసైడ్ చేశాడు తెలియదు, కానీ ఆయన డిసైడ్ చేసేసి పొగమంచు కారణంగానని చెప్పటం ఇప్పుడు ఇంకొక సంచలనం. రెండో వార్త చూస్తే మనకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రానికి. 2 వల్ల ఒక్క అనా పైసా ఉపయోగం లేదు టీడీపీ నుంచి. ఒక ఆయనేమో పెమ్మసాని, ఇంకొక ఆయనేమో రామ్మోహన్ నాయుడు. ఒక ఆయనేమో రీల్స్ డాన్సులు చేస్తూ ఉంటాడు, ఇంకో ఆయనేమో 24 గంటలు నా తడాకా చూపిస్తానని ఏదైతే గంజాయి బ్యాచ్ని మాజీ మంత్రులు రాంబాబు గారి ఇళ్ల మీదకి ఇట్లా పంపించేసి దౌర్జన్యాలు చేపిస్తూ ఉంటాడు. ఇది తప్ప వాళ్ళు చేసిందేమి. అది ఇట్లాంటి పోరంబోగ్గాడు వీడు సర్టిఫై చేస్తున్నాడు. పెద్దవాళ్ళు సామెత చెప్పారుగా, సాని సంసారికి నీతులు చెప్పిందంటే ఇలా సంసారం చేయాలని. అరే పొద్దున్న అసలు మీకు పోయిన సంవత్సరం 2019-24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో 21 మంది ఎంపీలు ఉంటే కేంద్రానికి వెళ్ళి ఏం చేస్తారంటే, ఒకడేమో ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసుకుంటాడు, పార్లమెంటు ముందు క్యాట్ వాక్ చేస్తుంటాడు, ఇంకొకడేమో 4 గోడల మధ్య గంట కొట్టుకుంటాడు, ఇంకొకడు మీ అందరూ తెలిసిన విషయమే, నా కేసులో నా పేరు బయటికి రాకుండా చూడండి, మా బాబాయ్ కేసులో నా కేసు బయటికి రాకుండా చూడండి అని ఒకడు తిరుగుతాడు. ఇంకొక ఆయన ఏమో లిక్కర్ స్కామ్, ఎట్లాగా డిస్టిలరీస్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఇట్లా అద్భుతమైనటువంటి ప్రతిభ. అంత ప్రతిభ బహుశా రామ్మోహన్ నాయుడు గారికి లేకపోతే పెంబసానికి లేకపోవడం అనేది మీరు అనుకోవడంలో తప్పు లేదు. ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే విఎస్ఆర్ వెంచర్ సంబంధించినటువంటి ఫ్లైటు కూలిపోవటం. అరే నివేదిక లేకుండా ఎట్లా ఇస్తారు? ప్రాథమిక నివేదిక ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ప్రాథమిక నివేదిక ఇచ్చినప్పుడు ఆ నివేదిక ఆధారంగా చెప్తారు. ఎట్లా పడితే అట్లాగా ఎక్కడైతే మన విశాఖలో కోడికత్తి నన్ను చంద్రబాబు నాయుడే ప్లాన్ చేశాడు, చంద్రబాబు నాయుడు నన్ను లేపేపించాలని ప్లాన్ చేశాడు, ఇట్లాంటి కట్టుకథలు చెయ్యరు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అసలు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అసలు ఏం అవసరం? ఏదన్నా మహారాష్ట్ర పాలిటిక్స్లో ఏమన్నా తేడా ఉంటే అక్కడ వాళ్ళు చూసుకుంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అసలు ఏం సంబంధం? ఏమైనా సంబంధం ఉందా? నేను ఇలాంటి విషయాలకు వచ్చినందుకు వైసీపీకి కూడా నేను ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నాను. శవాల రాజకీయం చేయటం, చిల్లర రాజకీయాలు చేయటం, ఆరోపణలు లేకుండా ఆరోపణలు చేయటం అనేది వైసీపీకి వెన్నతో పెట్టినట్టు విద్య. అందుకు ఉదాహరణ చెప్తున్నా. 2019-14కి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుకుంటా, మా నాన్న చనిపోవటానికి రిలయన్స్ ఇండస్ట్రీయే కారణం అన్నాడు. ఆ తర్వాత 14 తర్వాత కూడా అడపదడప మా నాన్న చనిపోవటానికి రిలయన్స్ ఇండస్ట్రీ కారణం, సోనియా గాంధీ గారు కుట్ర చేసి మా నాన్నని చంపేపిచ్చారు అని చెప్పేసి అప్పట్లో కొన్ని నిరసనలు ధర్నాలుతో పాటు కొన్ని రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద ధ్వంసం చేశారు. సరే, అప్పట్లో ప్రభుత్వం ధ్వంసం చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. సరే, అయిపోయింది, ఏదైతే అదైతే జరిగిపోయింది. 2019లో ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేయాలి? తన తండ్రిది అనుమానాస్పద మృతి అనుకున్నాడు కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయాలి, ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అసలు మా నాన్న హెలికాప్టర్ ప్రమాదం అనే సంగతి ఆయన మర్చిపోయి
రిలయన్స్ అంబానీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఆయన స్నేహితుడిని రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభకు పంపించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల ముందు నువ్వు ఆరోపణలు చేసావుగా, రిలయన్స్ వాళ్ళే మా నాన్నని చంపేశారు, ఎందుకంటే కాకినాడ ప్రాంతంలో పెద్ద ఎత్తున సిఎన్జి గ్యాసులు బయటపడ్డాయి, అవి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వాడుకోవాలి అని మా నాన్న అడ్డం తిరగటంతో భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి లేపేశారు అని చెప్పేసి నువ్వు చెప్పావు కదా. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నువ్వు దాని మీద ఒక కమిషన్ వేసి ఒక ఎంక్వైరీ చేసుకోవటమో లేకపోతే ఒక సిట్ విచారణ, ఒక సిఐడి విచారణ ఏదో ఒకటి చేయాలి కదా. ఎందుకు చేయాల చేయకపోగా పైపెచ్చు ఏదైతే వ్యక్తి మీద ఆరోపణలు చేస్తారో ఆ వ్యక్తి స్నేహితుడిని మీరు రాజ్యసభకు పంపించారు. అంటే ఇప్పుడు ప్రజలు ఏం అర్థం చేసుకోవాలంటే 2004 తర్వాత 9లో ముందు మన జగన్మోహన్ రెడ్డికి ఎంపీ అవ్వాలని కోరిక పుట్టింది. అప్పటి కడప ఎంపీగా ఆయన సొంత బాబాయ్ అయినటువంటి వివేకానందరెడ్డి గారు ఉన్నారంట. బాబాయ్ లంచ్ చేద్దాం రమ్మని ఇంటికి పిలిపించి నువ్వు ఎంపీ పదవికి రాజీనామా చేయమన్నారంట. ఇలాంటి విషయాలు ఏమన్నా ఉంటే హైకమాండ్తో మాట్లాడుకోవాలని ఆయన అక్కడ చెప్పి రావడంతో జగన్మోహన్ రెడ్డి ఆవేశం తట్టుకోలేక వివేకానందరెడ్డి గారి మీద చేయి చేసుకున్నారంట. ఆ తర్వాత ఆయన దాన్ని చిన్నతనంగా భావించుకొని సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేశాడంట. రాజీనామా చేస్తే రాజశేఖర రెడ్డిని పిలిపించి సోనియా గాంధీ గారు వార్నింగ్ ఇచ్చారంట. ఇది నేను చెప్పలే, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చెప్పారు. అది నేను చెప్పిందంటే వీళ్ళు మళ్ళీ వేరేగా మాట్లాడతారు. సరే, రాజశేఖర రెడ్డికి వార్నింగ్ ఇవ్వడంతో అరే బాబు రేపు 2009లో తరం అయిపోయి తర్వాత నువ్వు ఎంపీగా పోటీ చేద్దు అని చెప్పి 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి అవకాశం వచ్చింది. ఈయన కడప ఎంపీగా అవకాశం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా సీఎం కుర్చీ మీద ప్రేమ కలిగిందేమో, సీఎం కుర్చీని సొంతం చేసుకోవాలని ఆశ కలిగిందేమో. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడో మహారాష్ట్రలో జరిగినటువంటిది అక్కడ ఒకవేళ ఏదన్నా పవర్ రాజకీయాలు జరిగితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మధ్య పవర్ వార్, పొలిటికల్ వార్ నడుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో ఏం సంబంధం, ఏమన్నా సంబంధం ఉందా? అలాంటి దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు, హెరిటేజ్ రాజకీయాలకు ముడిపెడుతున్నారంటే కొంచెమైనా సిగ్గుండాలి మీకు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం రాజశేఖర రెడ్డి కుర్చీ మీద జగన్మోహన్ రెడ్డి మనసు పెట్టుకున్నాడు. అందువల్ల బహుశా ఆ ఫ్లైట్ ప్రమాదంలో, రాజశేఖర రెడ్డి గారి ఫ్లైట్ ప్రమాదంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటో తేల్చాలి కదా. దమ్ముందరా కరమూరి వెంకటరెడ్డి, చేయగలుగుతావా నువ్వు? నాన్న చనిపోయి కకలా వికలమై ముక్కలైన చోట అందరూ రాజశేఖర రెడ్డి అభిమానులు గుండెలు పగిలిపోయేలా బాధపడుతుంటే మా నాయకుడు సిఎల్పి నాయకుడు జగన్మోహన్ రెడ్డిగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సంతకాలు సేకరించారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి మనసులో సీఎం అనే కోరిక ఉండబట్టే కదా ఆయన సంతకాలు సేకరించింది. మరి ఆ తర్వాత అంటే ఎందుకంటే ఈయన పవర్ ముందు ఒకటి చెప్పాడు, మా నాన్నను చంపింది రిలయన్స్ వాళ్ళని. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఆయన ఎంక్వైరీ కమిషన్ ఎంక్వైరీ ఒకటి వేస్తుంటే పెద్దగా ఆలోచన ఉండేది కాదు. ఎంక్వైరీ వేయకపోగా అదే రిలయన్స్ అతనికి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యుని చేసి పంపించేశాడు. మరి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? కొంపతీసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని అర్థం చేసుకోవాలా? ఇప్పుడు ఈ మాట మాట్లాడిన పేటీఎం గాళ్ళు అందరూ మురిగిపోతారు, దాం నేను అంతా చేరుస్తానని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కారుమూరి కుక్కని కంట్రోల్లో పెట్టుకోండి. ఇలాంటి రోత కోతలు కుయ్యకుండా వాడిని ఒకసారి పిలిచి, అరే పిచ్చోడా, పిచ్చి మాటలు మాట్లాడితే మన చరిత్ర చాలా చండాలమైంది, మన బతుకులు క్లీన్ చేయాలంటే నీ హార్పిక్ బాటిల్స్ ఎన్ని వాడినా కూడా క్లీన్ చేయమని వాడికి ముందు వార్నింగ్ ఇవ్వండి ఫస్ట్. అర్థమైందా? తలా తోక లేని సంబంధాలు మాట్లాడతాడు. 2019 ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఏమడిగారు? రాజశేఖర రెడ్డి గారు తమ్ముడిని నారా రక్తాసుర అని చెప్పి రాశారు. ఎంక్వైరీ మాకు వద్దు అని చెప్పేసి మీరే విత్డ్రా చేసుకున్నారు కదా. మరి మీరేమన్నా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి దాని మీద ఏమన్నా నిజ నిర్ధారాలు తెలిసి సంబంధ దోషులను శిక్షించారా? చివరికి అడుగుదిరి ఆ చెయ్యి మీ వైపు చూపిస్తుంటే లేదు మా బాబాయికి రంకులు ఉన్నాయి, మా బాబాయికి సెకండ్ సెటప్ ఉంది, ఆడి పిల్లలు పుట్టారు, ఆ ఆస్తి మొత్తం తీసుకెళ్ళిపోతారని సునీత రాజశేఖర రెడ్డి చంపేపించారు. మీ బాబాయిని రోజుకు ఓ రకంగా మర్డర్ చేస్తూ మీ పక్షి ఛానల్లో రోజు ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ చేశారు. అది మీ క్యారెక్టర్, మీ చరిత్ర. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురిగింజ సామెత ఉంది, అది గుర్తుపెట్టుకొని
ఏది పెడితే అది పిచ్చి మాటలు, పిచ్చి వాగుడు వాగమాక. ఎక్కడో మహారాష్ట్ర రాజకీయాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో లింక్ చేయటం. అందరూ బహుశా ఎన్డీఏలో భాగస్వామ్యం అయింది కాబట్టి ఆయన తప్పిచ్చేసి ఇంకొకరు పెట్టమంటాడు, తప్పేముంది? వాళ్ళకి ఏమైనా అనుమానం అంటే నివృత్తి చేసుకుంటారు. మీరు పోనీ నివృత్తి చేసుకున్నారా? రిలయన్స్ వాళ్ళు చంపారని మీ రాజశేఖర రెడ్డి గారు మరణానికి కారణం రిలయన్స్ అని చెప్పారు కదా, సోనియా గాంధీ రిలయన్స్ అన్నారు కదా, మరి దాని మీద మీరు నివృత్తి చేసుకునే రోజన్నా స్టేట్మెంట్ పాస్ చేశారా? అవసరానికి పెద్ద ఆయన బొమ్మ వాడుకున్నారు. అవసరం అయిపోయినాక పెద్ద ఆయన బొమ్మ తీసి అసలు ఆయన బొమ్మే లేపేసి చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అక్కడ ఉండేటట్టు చేశారు. కాబట్టి ఇది మన చరిత్ర, మన బతుకు. నువ్వు ఇంకోటి మాట్లాడావు పెంబసాని క్యారెక్టర్ గురించి, లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయల గురించి, లేకపోతే ఇప్పుడన్నా ఎంపీల గురించి మాట్లాడే అర్హత మీ వైసీపీ నాయకులకి ఎవరికి లేదు. మీరు బచ్చాగాళ్ళు, పార్లమెంటుకు పోయి పీకింది ఏం లేదు కాబట్టి ప్రజలు మీకు ఈసారి అధికారాలు ఇవ్వకుండా మీ తోకలు కట్ చేశారు. ఇది మీ బతుకు. మీరు కూడా పెంబసాని గురించి, రామ్మోహన్ నాయుడు గురించి మాట్లాడే స్థాయి మీదే. ఆఫ్టర్ ఆల్ గాడిరా నువ్వు, అది గుర్తుపెట్టుకో.